అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఈ జనరేషన్ వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 1000 మందిలో ఒక్కరు మారినా చాలు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోను షూట్ చేస్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ అయితే మీరు వీడియోను లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేటివ్గా అనిపిస్తుంది, ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టోరీ నేమ్ వచ్చేసి ఓ తండ్రి ఆవేదన. ఇక స్టోరీలోకి వెళ్దామా? ఇది ఒక తండ్రి ఆవేదన, తన మాటల్లోనే విందాము. నాకు 75 ఏళ్ళు, నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు 4 కొడుకులు. నేను ఒక నెల ఒక్కొక్క కొడుకు ఇంట్లో నా జీవితం గడుపుతూ ఉంటాను. ప్రేమగా ఆప్యాయంగా పలికరించే మనిషి కోసం ఎదురు చూసి వాళ్ళలో నేను ఒకడిని. 2 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి. ముడత పట్టిన చేతి వేళ్లతో రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. నేను మా చిన్న కొడుకు దగ్గరికి పోవడానికి ఇంకా 2 గంటల టైం మాత్రమే ఉంది. పోయిన ఏడాది దీపావళికి రెండో కొడుకు 2 పంచెలు కొనిచ్చాడు. అది బాగా పాతబడిపోయింది. మొదటి కొడుకు కొన్న కళ్ళద్దాలు పగిలిపోయి 10 రోజులైంది. వాటిని పెట్టుకోవడమే మానేశాను. కోడలతో చెప్తే గొడవ అవుతుంది అని చెప్పకుండా మౌనంగా ఉన్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే మనస్తత్వం నాది. చిన్న కోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. అందరూ ఆఫీస్కి వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి. నల్లగా ఉంటే చిన్న కోడలు కోప్పడుతుంది. ఈ 2 గంటలు అయిపోతే హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లాడిలా ఆనందంగా ఉన్నాను. కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు. బస్సు దిగగానే నా చిన్న కోడలు నా కోసం స్కూటీ తీసుకొని వచ్చింది. నన్ను చూడగానే అద్దాలేమయ్యాయి మామయ్య అని అడిగింది. బ్యాగ్లో ఉన్నాయి రాదమ్మా అని అన్నాను. ముందు తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది. పగిలిపోయాయమ్మా అని దిగులుగా చెప్పాను. సరే జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది. నాకు ఇష్టమైన బాదం పాలు తాగించి అద్దాల షాప్కు తీసుకొని వెళ్ళి అద్దాలు ఆర్డర్ చేసింది. ఇక ఇంటికి బయలుదేరాము. కోడలు దారి మధ్యలా ఇలా అంది, అందుకే మామయ్య మిమ్మల్ని ఎక్కడికి పంపించడం నాకు ఇష్టం ఉండదు. అద్దాలు కూడా కొనియలేని అంత బిజీనా నీ కొడుకు? ఆ పంచి ఎలా ఉందో చూసారా వాళ్ళు? అయినా మిమ్మల్ని అనాలి. పోనీలే అమ్మ, ఎవరిని ఏమీ అనకు అన్నాను. స్కూటీలో వెళ్తుండగా మామయ్య జాగ్రత్తగా కూర్చోండి, కావాలంటే నా భుజంపై తలవాల్చుకోండి అంది. తడువుగా ఆమె భుజంపై తలవాల్చుకున్నాను. కూతుర్లలా చూసుకునే కోడలి భుజంపై తలవాల్చగానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసుకొని బట్టలన్నీ తీసింది. ఇలా అడిగింది, నిజం చెప్పండి, మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా అని అడిగింది. లేదమ్మా, వాషింగ్ మిషన్లో వేస్తారు అని అన్నాను. అబద్ధం చెప్పి తలవాల్చుకున్నాను. నన్ను టీచర్ లాగా సీరియస్గా చూసింది. తలవంచిన దాన్ని చూసి టక్కున నవ్వేసింది. నా బాధ మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్న వాళ్ళ ఇంటికి మీరెందుకు వెళ్ళడం? ఇక్కడ నేను మీ చిన్న కొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా? చెప్పండి మామయ్య అంది. కోడలి 2 చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను. నన్ను పసిబిడ్డలా చూసుకుని నీ దగ్గరకు ఎప్పుడు వస్తాను అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. మరో జన్మలో నీకు బిడ్డగా పుట్టాలని ఉందమ్మా. ప్రేమగా చూసుకుని ఈ నెల రోజులలో ఆ అనుభూతిని మిగతా అన్ని నెలలకు సరిపోతుంది. ఈ రుణం నేను ఎలా తీర్చుకుని తల్లి అని అన్నాను. ఇలా అన్నా నేను. నన్ను ప్రేమతో ఓదార్చి నా కోడలు కాదు నా కూతురు నాకు దైవం. పెద్దవారు పసిపిల్లల సమానం. వారికి ఆకలి వేసేదాకా చూడకండి. పిల్లలకి ఆకలి ఎప్పుడు వేస్తుందో తెలుసుకొని అన్నం పెడతాం కదా, వీళ్ళు కూడా అంతే. పెద్దవాళ్ళు మనకి మార్గదర్శకులు. ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో మీకు ఎక్కడ నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.